దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త. మరి ఈ వారము మట్టల ఆదివారము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితము ఆయన జరిగినటువంటి సన్నివేశాలు మనము బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా నేర్చుకుందాం. మరి ఆయన్ని సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళే ముందు యెరూషలేము వీధుల్లో ఆయనని ఎంతో ఘనపరిచారు, ఎంతో స్తుతించారు. అయితే ప్రభు ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. 21వ అధ్యాయము 1వ వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగేను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను నీ వద్దకు వచ్చుచున్నదని సియోను కుమారితో చెప్పుడి. చాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మరి మీ అందరూ చదివే ఉంటారు. మరి ఈరోజు మనకి మట్టల ఆదివారం. యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రభు వెళ్తున్నాడు? యెరికో నుండి యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేముకు వెళుతున్న సమయంలో శిష్యుల్ని ఏం చేశాడంటే, యెరూషలేము దగ్గరికి సమీపించిన తర్వాత ఆయన 2 శిష్యులను పిలిచాడు. 2 శిష్యులను పిలిచి, మీకు కనపడుతుంది ఒక గ్రామం, మీ ఎదుటనున్న ఒక గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ ఏం కనబడుద్దంటే ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద కనబడుతుంది. ఒక కట్టబడినటువంటి గాడిదయు గాడిద పిల్లయు కనబడెను అని అంటాడు. అయితే వాటిని విప్పి తోలుకొని రమ్మన్నాడు. వాటిని విప్పి తోలుకొని రండి అని అన్నాడు. ఒకవేళ ఎందుకు కావాలి ఇవి, దేనికి ప్రభువు కనంటే ఇది ప్రభువుకి కావలసినది. చూసారా? ప్రభువుకి కావలసినది. ఇది ప్రభువుకి కావాల్సింది గాడిద. ఇటేనండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడికి గాడిద ఎన్ని జంతువులు లేవు? పులి లేదా? పులి ఉంది, సింహం ఉంది, ఏమండి, ఏనుగు ఉంది, ఎన్ని ఉన్నాయి? మరి ఈయనకి కావాల్సింది గాడిద కావాలండి. గాడిద ఇప్పుడు ఎక్కడుందో కట్టబడి కట్టేశారు గాడిదని. శిష్యులకి ఏం చెప్తున్నాడు ప్రభు? మీకు కనబడే గ్రామంలోకి వెళ్ళి గాడిదను, కట్టబడి ఉన్నటువంటి గాడిదను తోలుకొని రండి, కట్టబడి ఉన్నటువంటి గాడిదను తోలుకొని రండి అని చెప్పాడు అన్నమాట. అయితే కట్టబడి ఉందే గాడిద, దాన్ని విప్పండి, విప్పి తోలుకొని రమ్మంటున్నాడు. శిష్యులకు చెప్పాడు, శిష్యులకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఈ లోకంలో చాలా
దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది. ఎందుకు లేదు? ఏమండి, పులి అనే వాహనం ఉంది, ఎలుగు వాహనం ఉంది, మరి చాలా ఉన్నాయి, మరి ఎన్నో యొక్క జంతువులు ఉన్నాయి. కానీ మన యేసు ప్రభువారు ఆయన కావాల్సింది ఎవరికి ఏం కావాలంట? గాడిద కావాలంట. గాడిదకి విలువ లేదు, గాడిదకి విలువ లేదు. మన పిల్లల్ని ఏమని తిడతాం తెలుసా? ఏమని తిడతాం? చెప్పిన మాట అనకపోతే ఏం పేరు పెడతాం? ఇంకో పేరు పెట్టమే? ఏ పేరు వచ్చేస్తుంది? ఆ మాట నోటి వాక్ గబుక్కుని ఏమొచ్చేస్తుంది? గాడిద అని వస్తుంది. అంతేనా? అంటే నువ్వు ఎందుకు పనికిరావని, ఎందుకు పనికిరాను అది. చూసారా? ఎందుకు పనికిరానటువంటిది గాడిద. అందుకని గాడిద అని పేరు పెట్టి తిడతాం మనం. సరే, మరి ఒక ఆయన బైబిల్లో నక్క అని తిట్టాడు. ఒక ఆయన్ని నక్క అన్నాడు, కుక్క అన్నాడు. అలాగే జంతువుల పేర్లు పెట్టి తిట్టాడు. మనుషులుగా పోల్చి జంతువులుగా పేరు పెట్టి పిలిచినట్లుగా సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇక్కడ గాడిదను కోరుకున్నాడు. గాడిద చాలా సాధువు గల జంతువు, చాలా అది సాధువు గల జంతువు. గాడిద చాలా ఇక నిమ్మలమైన జంతువు, సాధువు కలిగినటువంటి జంతువు గాడిద. అయితే ఈ గాడిదని దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యములో కట్టబడినటువంటి గాడిద కట్టబడి ఉంది. చూసారా? అయితే ఒక విలువ లేదు దానికి, ఆ గాడిదకు ఒక విలువ లేదు. అయితే ఆ విలువ లేనటువంటి ఆ గాడిదకి దేవుడు ఆ గాడిదే కావాల్సి వచ్చింది. ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది ప్రభువుకు కావాలి, దేవునికి కావాలి. ఇది ఈ గాడిద దేవునికి కావాలి. ఏమండి, పిల్లలు చెప్పిన మాట వినకపోతే గాడిద అని తిడతాం కదా, గాడిద అని అంటాం కదా. అయితే దేవుని యొక్క వాక్యములో ఏమనుంది? ఇది ప్రభువు కావాలి, విలువ లేదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే మనల్ని అంట ఆయన విలువైనటువంటి అమూల్యమైన రక్తంతో కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం. ఒక విలువ లేకుండా ఉన్నటువంటి మనల్ని, లోకములో విలువ లేకుండా జీవించినటువంటి వారిని దేవుడి దగ్గరికి వస్తేనట వాళ్ళంట ఒక విలువైనటువంటి వ్యక్తిగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఎవరికి పనికిరానటువంటి వ్యక్తి, ఎవరికి పనికిరానటువంటి మనిషి. అయితే ఎప్పుడైతే గాడిద మీద ప్రభువు కూర్చున్నాడు, గాడిదకి ఏమొచ్చింది? ఎంత విలువ వచ్చిందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విలువ వచ్చిందో, ప్రభువుకి ఎంత చెదిగా వచ్చిందో. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు ఇక్కడ చాలా సందర్భం కనపడుతూ ఉందన్నమాట. ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద, అలాగే దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గరికి రానివ్వకోకుండా సాతానుడంట మనల్ని అనేక రకాలుగా కట్టేస్తాడు ఆయన. సమస్యలు అనే కట్లు. ఎన్ని కట్లు అనుకున్నావు? కట్లు అంటే అసలు గాడిద అంటే ఎవరము? గాడిద అంటే మనమే. గాడిద మీద ప్రభు కూర్చుంటే మనకి ఏమొచ్చింది? మనకి విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. విలువ వచ్చింది. అయితే ప్రభు ఏమంటున్నాడో చూసారా? ఒక గ్రామములో కట్టబడి ఉన్నటువంటి గాడిదను మీరు విప్పండి, తోలుకొని రండి అన్నాడు. అసలు దీని ఆత్మీయ అర్థం ఎంత లోతుగా ఉందో చూసారా? మానవుడు దేవుని దగ్గరికి రాకుండా సాతానుడంట ఎన్నో కట్లు కట్టేస్తాడంట. ఎన్నో కట్లు ఉంటాయి, రానివ్వడు, కట్టేసేసేస్తాడు. ఎన్నో కట్లు, వ్యాధులనే కట్లు కడతాడు, కులం అనే కట్లు కడతాడు, గర్వం అనే కట్లు కడతాడు, ఎన్నో కట్లు, సమస్యలనే కట్లు, అప్పులనే కట్లు, ఎన్ని కట్లు కడతాడు. ఎక్కడికి వెళ్ళేది? ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళేది?
నీకు ఇన్ని సమస్యలుంటే, ఇన్ని బాధలుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని సాతానుడు ఏమని బోధిస్తాడు మనకి. అయితే నిన్ను కట్లు విప్పనివ్వడు, కట్లు కట్టేసే ఉంచుతాడు. ఇది మన కట్లు కట్టేసే ఉంచుతాడు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిని మీరు విప్పండి, ఊడదీయండి. కట్టేసి ఉంది. ఏం కట్టేసి ఉంది? అప్పులతో కట్టేసి ఉంది, సమస్యలతో కట్టేసి ఉన్నాయి. ఎన్నో కట్లు, ఎన్నో సమస్యలనే కట్లు, అప్పులనే కట్లు, వ్యాధులనే కట్లు. ఎన్ని కట్లు ఉన్నాయి అసలు మనిషికి, ఎన్ని ఉన్నాయో. అందుకని రానివ్వట్ల సాతానుడు. కట్లు విప్పాలి. ఇప్పుడు నా కట్లు విప్పని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ మట్ల ఆదివారంలో ఏమైనా ప్రార్థన చేయాలి తెలుసామా? నా కట్లు విప్పు ప్రభువా, నా కట్లు విప్పండి. నేను ఇంకా సాతానుడు కట్ల చేత బంధించబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన కట్లతో బంధించబడి ఉన్నాం. సాతానుడు మన కట్ల చేత బంధించబడి ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, కట్టబడి ఉన్నటువంటి గాడిద కావాలి ఆయనకి. ఆ కట్టబడినటువంటి గాడిద ఎవరో కాదు, మనమే. దేవుని దగ్గర రానివ్వట్లా, ప్రార్థన చేయనివ్వట్లా. వెళదాములే ప్రార్థనకి, వెళదాములే అనిపిస్తుంది, వెళ్ళనివ్వటదు. కట్లు కట్టేశాడు సాతానుడు. సరే, సాతానుడు ఏం చేస్తున్నాడు? కట్లు కట్టేశాడు. ప్రార్థన యొక్క జీవితంలో మనం చూసినప్పుడు కట్టబడి ఉన్నటువంటి గాడిద జీవితంలో మనం చూస్తే ప్రభువు అక్కడ విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ గాడిదకు విడుదల ఇచ్చాడు, శిష్యులను పంపించాడు. శిష్యులను పంపించి అక్కడ విప్పి తోలుకొని రమ్మన్నట్లుగా మనం చూస్తున్నాం. విప్పండి, కట్లు విప్పండి, కట్లు విప్పమని అన్నాడు. చూసారా? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కట్లు విప్పాలి. మనం ఎన్నో కట్లు, అప్పులనే కట్లతో ఉన్నాం మనం. ఎన్నో బాధలనే కట్లు, శోధనలనే కట్లు, ఎన్నో శ్రమలనే కట్లు, ఎన్ని కట్లతో కట్టేశాడు తెలుసా మనల్ని. అయితే ఈ కట్లతో కట్టబడినటువంటి నీవు నేను యేసు నామములో ఏమవ్వాలి? ఏ నామములో? యేసు నామములో ఆ కట్లన్నీ ఏమైపోవాలి? మొత్తము కూడా ఆ కట్లన్నీ కూడా ఇదైపోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఒక ఆవిడంట లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్తలో ఇక్కడ ఒక ఆవిడ గురించి మనము చెప్పుకుందాం. ఇక్కడ ఈమె 13వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. లూకాసు వార్త, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో ఎన్ని సంవత్సరాలంట? 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమున తన కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో ఎన్ని సంవత్సరాల నుండి చెప్పండి, ఏమండి? ఎన్ని సంవత్సరాల నుండి?
నేను ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాలు. చూసారా? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ ఈ బాధ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతుంది? 18 సంవత్సరాల నుండి నడువంతా వంగిపోయింది. ఈమె ఒక యవనస్తురాలు, అయితే నడువంతా వంగిపోయింది. ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుంది, ఎంత మాత్రమును దేవుణ్ణి స్తుతించలేకపోతుంది. ఒక సమాజ మందిరంలోకి వచ్చింది. అయితే ఈమె బలహీనతను ప్రభువు చూశాడు. బలహీనతను ఎవరు చూశారు? ప్రభువు చూశాడు. ఈమె బలహీనతను ప్రభువు చూశాడు, యేసయ్య చూశాడు. చూసి ఈ బలహీనతను చూశాడు. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్లు కట్టేశాట సాతానుడు? 18 సంవత్సరాల నుండి బంధించబడి ఉంది. 18 సంవత్సరాల నుండి లేవటం లేదు. 18 సంవత్సరాల నుండి ఎంతో బలహీనతతో ఉంది. ఏమండి, ఎంత బలహీనతతో ఉందో నిజమే. చూసారా? మంచంలో చాలా బలహీనరాలు అయిపోయి ఎంత బలహీనతగా ఉందో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని బలహీనతో, ఎంత బలహీనతో. ఏమండి, అంత బలహీనతతో మంచానికే పరిమితం అయిపోయింది, లేవటం లేదు. అయితే ఎక్కడికి వచ్చింది? సమాజ మందిరంలోకి వచ్చింది. అయితే సమాజ మందిరం అనగా దేవుని సన్నిధిలోకి వచ్చింది, దేవుని స్తుతించడానికి వచ్చింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువు చూశాడు. ప్రభువు చూసి ఆమెను ఏమంటున్నాడు? అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. నీ బలహీనత నుండి విడుదల పొంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? మరి ఒకసారి 1 సంవత్సరం అయ్యి ఉంటాయేమో, మరి చాలా అయిందే. మరి కావిడి మన ఇక్కడ అవతల బజార్లో అప్పుడు రవితమ్మ గారు తెలుసుగా మనకి. ఒక ఆవిడని తీసుకొచ్చిన ఒక అమ్మాయిని చాలా తీసుకురావటం కాదు, సో నన్నే తీసుకెళ్ళింది ప్రార్థన చేపిద్దామని. నులక మంచంలో పడుకొని ఉంది ఆ అమ్మాయి, వయసు అమ్మాయే. అయితే లెగిసే పరిస్థితి లేదు. అమ్మ, అయ్యగారు వచ్చారు, లేచి కూర్చోమ్మా అంటే పరిస్థితి కూడా లేదు. సైగ చేస్తుంది. ఇంత కాలైపోయింది, ఇంత చెయ్య. నెల్లూరు వెళ్ళిన బజార్లో చాలా ఆ దృశ్యం చూస్తే, ఆ సీన్ చూస్తే ఎవరో కూడా అసలు అమ్మో అయ్యగారు ఎందుకు వెళ్ళాడు అక్కడికి అనిపిస్తుంది. నిజమే, ఆ సీన్ చాలా భయంకరమైనది. మంచానికి పరిమితం అయిపోయింది, మంచానికి అతుక్కుపోయింది, మంచానికి ఇది అయిపోయింది. అయితే ఏం చేయాలి అదంటే, ఆ కాలు, సన్నటి కాలు ఇటేనండి, కాలుకి చేతులకి ఇన్ని తాయెత్తులు ఉన్నాయి, అన్నీ కట్టేశారు. తాళ్ళుతో ఏం చేశారు? అన్ని తాళ్ళతో కట్టేశారు. ఇప్పుడు సైతాను తాళ్ళతో కట్టేశాడు. అక్కడ తాళ్ళతో కట్టేశాడు. తాళ్ళతో కట్టేస్తే సరే, మరి నేను వచ్చానని మరి ఎవరో 2-3 ఆడవాళ్ళు కూడా వచ్చారు. సరే ప్రార్థన చేద్దామని అంటే, అమ్మ మరి మీకు ఏమన్నా ఇబ్బంది లేకపోతే కట్టినటువంటి ఆ చేతికి ఉన్న తాళ్ళు తీసేస్తారా అని, తాళ్ళు తీసేస్తారా అని అంటే దానికి వాళ్ళు ఒప్పుకోలే. సరే, మీరు తాళ్ళు ఉంచుకొని ప్రార్థన చేయమంటే చేస్తా, కానీ నా ప్రార్థన ఏమి పని జరగదు అన్నాను. సరే, మొత్తానికి ఎట్లాగైతే 4-5 తాళ్ళు తీసేశారు. నా ముందే బ్లేడ్ తీసుకొచ్చారు, బ్లేడ్ తీసుకొచ్చి కోసేసి తాళ్ళు పక్కన పెట్టేశారు. సరే ప్రార్థన చేస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసా? లెగిసి కూర్చుందండి. దేవునికి స్తోత్రం. యేసు నామములో ప్రార్థన చేశాను నేను. యేసు నామములో ప్రార్థన చేస్తే లెగిసి కూర్చుంది. లెగిసి కూర్చునే వాటికి తుళ్ళు పడ్డాం. చూసారా? అసలు లేవలేని స్థితి, మంచానికి ఇది అయిపోయిందంటే పరిమితం అయిపోయిన అమ్మాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభువే స్వస్థపరిచాడు. ఎంత విశ్వాసము! దేవుడు సర్వశక్తిమంతుడు, నేనున్నానని రుజువుపరిచాడు అక్కడ. అయితే ఆశ్చర్యం ఏంటంటే, అమ్మాయి సాయంత్రానికే పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి. సాయంత్రానికే రేత్రిపూట పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు ఇక్కడే ఉంటానంటుంది.
అని అంటే, నువ్వు ఒక్కదాని ఇక్కడికి వచ్చి ఉంటే ఎట్టాగమ్మా, ప్రార్థన చేసుకుని నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఎట్టా ఉందంటే నాకు ఒక మగతలాగా పోయినట్టుంది, నాకు ఎంతో తేలిగ్గా ఉంది అయ్యగారు అని అంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు బంధించాడు, బలహీనతో బంధించాడు, బలహీనమైన కట్లు కట్టేసేసాడు. అయితే దేవుడు ఆశ్చర్యంగా కొన్ని రోజులకి దేవుడు స్వస్థపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక యేసు ఆమెను చూసి విడుదల పొంది ఉన్నావు, దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 18 సంవత్సరాల నుంచి బహువేదనతో బాధపడుతుంది. ఈ బలహీనత ఎవరు తీసేయలేరు. ఏ ఒక్క మందులు పనికిరావు, ఏ మందులు కూడా ఉపయోగం లేదు. ఏమండి, ఎన్ని మందులు అనుకుంటాం చూసారా? మరి మందులు వేసుకుంటే తగ్గుతాయా? ఉపశాంతి వరకే మందులు వాడినప్పటికీ నీకు కూడా. కానీ మందులు కేవలం మనకి ఏదో కొద్దిగా ఓపికనిస్తుందేమో, కానీ మనలో నుండి అసలైంది బయటికి వెళ్ళినప్పుడే మనకు ఆరోగ్యము దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, అయితే 18 సంవత్సరాల నుండి ఎంత బాధపడిందో దేవుడు ఏం చేశాడంటే విడుదల పరిచాడు. కట్టబడి ఉన్నటువంటి గాడిద కట్టబడిపోయింది, కట్టేసేశారు. అలాగే మానవుడు సమస్యలతో, అప్పులతో, వ్యాధులతో, రోగాలతో, మరణాలతో కట్టేసేసాడు. అంతే, కట్టేశాడు. అయితే ఆ కట్టబడిపోయినటువంటి ఆ కట్టులన్నింటినీ విప్పి తోలుకొని రావాలి. శిష్యులను పంపించాడు, తన దాసులను పంపిస్తున్నాడు. వారితో అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఆ కట్లన్నీ విప్ప తీసుకురండి అని అన్నాడు. ఆ గాడిద ఎవరో కాదు, నీవు నేను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ గాడిద ఎవరో కాదు, మనమే. దేవుడు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి మనల్ని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏం చేయదలుచుకున్నాడంటే ఆయన గాడిద మీద కూర్చొని ఉన్నాడు. సరే, గాడిద మీద సంతోషంగా కూర్చొని ఉన్నాడు ఆయన. ఇదిగో నీ రాజు సాత్వికుడై, సాత్వికము కలిగిన వాడై వస్తున్నాడు ఆయన. నువ్వు నేనేం చేయాలి? దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడిని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సైన్యములు, ఇశ్రాయేలు సైన్యం అంట ఎర్ర సముద్రం దాటి వచ్చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి గణపరిచారు, మహిమపరిచారు. మిరియాం అంట చక్కగా పాటలు పాడిందట, దేవుణ్ణి స్తుతించింది. అలాగే యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో ఏం చేస్తున్నాడు? ఆయన ఎంతగానో మహిమపరచబడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇంకా దగ్గరలో శిలువ శ్రమను పొందబోతున్నాడు ఆయన మనందరి కొరకు. ఎందుకనంటే నీవు నేను అటువంటి మన అవిధేయతలు, మన యొక్క తిరుగుబాట్లు, మన యొక్క దోషాలు, మన యొక్క ఇంకా దేవుని మీద ఉన్నటువంటి అయిష్టతను, దేవుని మీద ఉన్నటువంటి అన్నీ కూడా వాటన్నిటి మీద మనకి విడుదల రావటానికి ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన శిలువ దగ్గరికి వెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిద,
కట్టబడినటువంటి గాడిద ఆయనకు కావాలి. ఇది ప్రభువు కావాలి. ఇది ఎవరు కావాలి? ఇది ప్రభువు కావాలి. నువ్వు ప్రభువు కావాలి. నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. నేను దేవునికి అవసరమై ఉన్నాను. ఎందుకనంటే కొంతమందిని ఆయనలో నడిపించటానికి, రక్షణ మార్గంలో నడిపించటానికి, పరలోకంలోకి చేర్చటానికి, నరకంలోకి వెళ్ళకోకుండా పాతాళంలోకి పోకుండా దేవుడు ఆయన ఉచితమైన కృప నీకు ఇచ్చాడు. ఉచితమైన కృప మనకిచ్చాడు. ఎందుకనంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతో ఆశ్చర్యమైనటువంటి ఆదరణ చూపించేవాడు అయితే ఆయన అంటున్నాడు, ఏనాడో ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా చూసుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో మరి జకర్యా ప్రవక్త ప్రభువు గురించి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చూడండి. పాత నిబంధన గ్రంథంలో జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయములో 9వ వచనములో ఏమని ప్రవచించాడు? ఏమని ప్రవచించాడు? చదవండి. 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనమేనా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును గాడిద పిల్ల మీదను ఎక్కి మన యొద్దకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఇది ప్రవచనం. దేవుని యొక్క వాక్యము. జకర్యా గ్రంథము దేవుడు ఎప్పుడో ప్రవచించాడు. జకర్యా చేత ప్రవచింపజేశాడు. సియోను నివాసులారా ఉత్సహించుడి. సియోను నివాసులారా మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే నీ రాజు నీ రాజు నీతిపరుడు. ఎలాంటి వాడంట? సాత్వికము కలిగిన వాడు. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, మరి ఈరోజు మట్లాదివారం ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చొని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వీధుల్లో, ఇజ్రాయేలు దేశములో యెరూషలేము వీధుల్లో మట్టలు తీసుకొని ఆయనకంట స్వాగతం పలికారంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనకంట ఎంతో మరి స్వాగతం పలికారంట. దేవునికి స్తోత్రం. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు టువలే మొవ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు వలే మొవ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు. దేవునికి స్తోత్రం. యేసుని నమ్మిన వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? యేసుని నమ్మిన వాళ్ళు ఖర్జూరపు మాటలు తెచ్చి ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. సరే, మరి ఈ రోజున ప్రభు ఆయన యెరూషలేము వీధుల్లో ఎంతగానో గణపరచబడ్డానికి కారణం ఏంటంటే ఆయన శిలువ దగ్గరికి సమీపం అవుతూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు నీవు ఇంకా కట్టబడి ఉన్నావేమో. ఇంకా మనము కట్టబడి ఉన్నాము. ఇంకా మన సమస్యల చేత, మన బాధల చేత, మన ఇబ్బందుల చేత, మన యొక్క పరిస్థితులు బట్టి మనం ఇంకా కట్టబడి ఉన్నామేమో. అయితే ప్రభు ఏం చెబుతున్నాడు? ఆ కట్టబడి ఉన్నటువంటి తాళ్ళను ఏం చేస్తున్నాడంట? యేసు నామములో ఏమైపోతున్నాయి? అన్నీ తెగిపోవును గాక. దేవునికి స్తోత్రం. అయితే ఆ గాడిద మీద ప్రభువు కూర్చున్నాడు. ఈ గాడిద మీద ప్రభువు కూర్చున్నాడు.
అందుకని మనకి విలువ వచ్చింది. అందుకని ఏమన్నాడు తెలుసా? పత్రికలో ఏమని రాశాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఏం చేశాడట? విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. ఎంత విలువ ఇచ్చాడండి? ఎంత విలువ పెట్టి కొన్నాడని అంటే చాలా విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. ఎంతగానో కొనుక్కున్నాడు. చూసారా మరి? కానీ మనం చనిపోతేనంట మన దాంట్లో ఏది పనికిరాదంట. అసలు మనం చనిపోతే మన యొక్క అవయవాల్లో ఏది పనికిరాదు, అసలు ఏది కూడా ఉపయోగపడదంట. కానీ లోకములో అన్నిటిని ఉపయోగిస్తున్నాడు. కానీ ఇది మనిషి శరీరము చనిపోయిన తర్వాత ఏమి కూడా పనికిరాదంట. కారణం ఏంటంటే ఒక పనికిరానటువంటిది, ఒక విలువ లేనటువంటి దాన్ని ప్రభు నీలోకి వస్తే ఎంతగానో మార్పు, ఎంతగానో ప్రభు వస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ గాడిద మీద కూర్చొని నీ ఇంటికి రావటానికి చూస్తున్నాడు ఆయన. ఆ గాడిద మీద కూర్చొని ప్రభు నా ఇంటికి రావాలని చూస్తున్నాడు. నేను నీ ఇంటిలో ఉన్నటువంటి కట్లన్నీ, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ మోకులు తాళ్ళు అవన్నీ కూడా తెంపేయాలని దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా మనము కట్టబడి ఉన్నాము, ఇంకా మనము ఇదైపోయి ఉన్నాము. మనము ప్రభువా ఇదిగో నన్ను విప్పండి, నన్ను విడిపించండి ప్రభు అని చెప్పి మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇదిగో నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీతిపరుడు ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీ అట 18 సంవత్సరాల నుంచి దేవుడు ఆ కట్ల నుంచి దేవుడు విడిపించాడు కదా. దేవుడు నీకు ఎన్ని సమస్యల నుంచి దేవుడు విడిపిస్తున్నాడో నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎన్ని బాధల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి మనం విడిపిస్తున్నాడో. కానీ మనం ఇంకా కట్ల చేత మనం కట్టబడే ఉన్నాం. ఇంకా మనము కట్టబడి ఉన్నాం. ఇంకేమి కట్లు మనకు ఉన్నాయనంటే ఇంకా పాపం అనే కట్లు చేత మనము కట్టబడి ఉన్నాం. కోపం అనే కట్లు, వ్యభిచారం అనే కట్లు, దొంగతనం అనే కట్లు, అబద్ధాలనే కట్లు, ఇవన్నీ కూడా మానవుడు చేత మన చేత మనము కట్టబడి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనము ఎంత దిద్దుబాటు చేసుకోవాలంటే ఈ మట్ల ఆదివారంలో ప్రభువా నిజమే నేను కట్టబడి ఉన్నానయ్యా, ఇంకా పాపములో నేను కట్టబడి ఉన్నాను, శాపములో నేను కట్టబడి ఉన్నాను. ఇప్పుడే నాకు యేసునామములో విడుదల దయచేయి నాయన. ఇప్పుడే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో ఆ సిలువ మీద దొంగోడైతే ఇదిగో నేను దొంగతనాలు చేసి కట్టబడి ఉన్నాను అన్నాడు. అలాగే మనం ఎన్నో ఒక పరిస్థితులు బట్టి మనం కట్టబడి ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక తరుణం దేవుడు చూపించాడు, నీకు ఒక మార్గం చూపించాడు, దేవుడు నీకు ఒక ఆదరణ చూపించాడు. అలాంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కనుక ఆ గాడిద మీద కూర్చొని ప్రభు నీ ఇంటికి వస్తున్నాడు. ఆయన ఆ గాడిద మీద కూర్చొని నా ఇంటికి వస్తున్నాడు. అయితే నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఇంకా నీ పాపం అనే బంధకాల చేత మనం బంధించబడి ఉన్నామా? ఒకసారి మనము ఈ వాక్యాలను బట్టి కొద్ది నిమిషాలు దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు విడుదల దయచేయండి, మాకు విడుదల దయచేయండి ప్రభువా. ఇదిగో ఈ మట్ల ఆదివారం ఉన్నప్పుడు మాకు విడుదల దయచేయమని ఈ వాక్యాలను బట్టి మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.